ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతూ నల్లరేగడి నేలల్లో ప్రత్తికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ పంట సోయా చిక్కుడు. మారుతున్న ఆహారపు అలవాట్లతో సోయా చిక్కుడును పలు రకాలుగా వాడడం వల్ల సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతోంది. సోయా చిక్కుడులో ప్రధాన సమస్య మొలక శాతం. దీనిని అధిగమిస్తే సోయా సాగు రైతుకు లాభంగా ఉంటుందనడంలో సందేహం లేదు. సోయాను ఏక పంటగానే కాక కంది, ప్రత్తి పంటలో అంతర పంటగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అధిక శాతం పంట ఖరీఫ్లోనే సాగు చేయబడుతోంది. మంచి యాజమాన్యంతో ఎకరాకు 15 క్వింటాళ్ల అధిక దిగుబడులను ఈ పంట నుంచి సొంతం చేసుకునే అవకాశముంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు సోయా విత్తుకోవడానికి అనువైన సమయం. మరి సోయా చిక్కుడు సాగులో అధిక దిగుబడులు పొందడానికి ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి అన్న వివరాలను మనకందిస్తున్నారు కరీంనగర్ జిల్లా జగిత్యాల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ మల్లారెడ్డి. ప్రత్తికి ప్రత్యామ్నాయంగా కాలపరిమితి తక్కువతోను కూడిన పంటల్లో చెప్పుకోదగ్గ పంట సోయాబీన్ పంట. ఈ పంట 3 నెలల్లో అంటే 90 నుంచి 95 రోజుల్లో చేతికి వస్తుంది. అలాగే చీడపీడల ఉధృతి కూడా తక్కువ. మరి సోయాబీన్ పంటలో మనం అధిక దిగుబడులు పొందాలంటే బరువు కల్ల నేలలు, మధ్యస్థ కల నేలలో ఈ పంట బాగా వస్తుంది. తేలికపాటి నేలల్లో కూడా ఈ పంట వస్తుంది. కానీ వర్షాలు పడినప్పుడు మాత్రం మనం నీరు ఇచ్చే అవకాశం తప్పకుండా ఉండాలి. ఇక సోయాబీన్లో మంచి దిగుబడిచ్చే రకాలు, రైతులకు కూడా బాగా సుపరిచితమైన రకాలు, ముఖ్యంగా JS 335, PK 1029, Max 450 అనే ఈ రకాలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా 2 రకాలను రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి బాసరా, ఇంకోటి భీమ్. ఈ 2 రకాలు కూడా అధిక దిగుబడులు ఇచ్చే రకాలుగా మన సోయాబీన్లో చెప్పుకోవచ్చు. మనం సోయాబీన్ పంటను నైరుతి పవనాలు మనం జూన్ మొదటి వారంలో మొదలు కాగానే మంచిగా నేలను దుక్కిని తయారు చేసుకొని జూలై 15లోగా మనం సోయాబీన్ పంటను ఈ తెలంగాణ రాష్ట్రాల్లో వేసుకుంటే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. 1 హెక్టేరుకు 60 నుంచి 65 కిలోల విత్తన మోతాదు కూడా సరిపోతుంది. బరువు నేలల్లోనైతే 45 సెంటీమీటర్లు 2 వరుసల మధ్యన, 5 సెంటీమీటర్లు మొక్కల మధ్యన, తేలికపాటి మధ్యస్థ నేలల్లో 30 సెంటీమీటర్లు 2 వరుసల మధ్యన, మొక్కకు 10 సెంటీమీటర్లు కానీ లేదా 7.5 సెంటీమీటర్ల చొప్పున మనం విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ సోయాబీన్ పంట అనేది లెగ్యూమ్ జాతికి సంబంధించింది కాబట్టి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల ఈ రైజోబియం జపానికం మనం విత్తన శుద్ధి చేసినట్లయితే విత్తిన తర్వాత ఈ సోయాబీన్ వేరు మీద వేరు బుడిపలు ఎక్కువగా ఉండి రైజోబియం బ్యాక్టీరియా బాగా పనిచేసి వాతావరణంలో ఉన్న ఉపయోగపడే నత్రజనిని స్థిరీకరించి మొక్కకు ఉపయోగపడే విధంగా చేస్తుంది. ఇక ఎరువుల యాజమాన్యాన్ని మనం ఆలోచించినప్పుడు 1 హెక్టేరుకు 60 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ వేసుకోవాలి. నీటిపారుదల సౌకర్యాలు బాగా ఉండి దిగుబడులు అధికంగా ఉండాలన్నప్పుడు మాత్రం ఇంకా మనం 30 కిలోల నత్రజని అదనంగా 1 హెక్టేరుకు వాడాలి. మొత్తం భాస్వరాన్ని, మొత్తం పొటాషును విత్తనం వేసే ముందు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. 60 కిలోల నత్రజని మనం ఏదైతే సిఫారు చేస్తున్నామో అందులో సగాన్ని మాత్రం ఈ భాస్వరం, పొటాష్తో పాటు నేలలో వేసుకోవాలి. మొక్క మొలచిన 30 రోజులకు మిగిలిన సగం 30 కిలోల నత్రజనిని మనం పైపాటుగా వేసుకోవాలి. అయితే సోయాబీన్లో ముఖ్యంగా ఈ పూత దశ తర్వాత కాయ అభివృద్ధి చెందే దశలు మాత్రం చాలా సున్నితమైన దశలు. ఇక్కడ మాత్రం నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వర్షాలు పడకుండా నీటి ఎద్దడి వచ్చి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం రైతాంగం యూరియా ద్రావణాన్ని 1 లీటరుకు 20 గ్రాముల చొప్పున కలుపుకొని ఈ పూత దశ తర్వాత పిందె గింజ అభివృద్ధి చెందే దశల్లో 15 రోజుల కాల పరిమితితోని 2-3 సార్లు పిచికారి చేసినట్లయితే మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక సోయాబీన్లో ప్రధానమైన సమస్య, రైతులు ఎదుర్కొనే సమస్య కలుపు సమస్య. కాబట్టి సోయాబీన్ పంట మొలచిన తర్వాత 30 నుంచి 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసినట్లయితే రైతాంగం తర్వాత పంట బాగా పెరిగి ఈ కలుపును అనగదొక్కడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు సోయాబీన్ పంట విత్తిన తర్వాత 1 లీటర్ నీటికి 4 మిల్లీలీటర్ల చొప్పున పెండిమితాలైన మందు, కలుపు మందును పిచికారి చేసుకోవాలి. అలాగే మళ్ళీ 20 నుంచి 25 రోజుల వయసులో పంట మొలచిన తర్వాత ఇమాజితాపిర్ 1 ఎకరానికి 250 మిల్లీలీటర్ల మందును మనం
20-25 రోజుల వయసులో పిచికారి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ సోయాబీన్ పంటలో మన గడ్డి జాతి సంబంధించిన కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే క్విజాలపాప్ ఈథైల్ 1 ఎకరానికి 400 మిల్లీలీటర్ల మందును ఈ మొక్క మొలచిన తర్వాత 20-25 రోజుల వయసులో పిచికారి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. మొక్క మొలచిన తర్వాత ఈ కాండం తొలిచే ఈగ స్టెమ్ ఫ్లై యొక్క ప్రభావితం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది గమనించిన వెంటనే పంటపై మనం మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున మనం పిచికారి చేసినట్లయితే దిగుబడి అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక సోయాబీన్ పంటను ఏక పంటనే కాకుండా సహ పంటగా అంతర పంటలకు కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పత్తిలో కందిలో సోయాబీన్ పంటను అంతర్ పంటగా సాగు చేసినట్లయితే కూడా ప్రధాన పంటతో పాటు అంతర్ పంటల్లో కూడా మన సోయాబీన్లో కూడా దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. 7 వరుసలు సోయాబీన్ తర్వాత ఒక వరుస కంది పంటను సాగు చేసే అలవాటు ఉన్నది. అలాగే పత్తి పంట తర్వాత 2 వరుసలు సోయాబీన్ పంటను సాగు చేసే కూడా అలవాటు ఉంది. కాబట్టి ఏక పంట కాకుండా సహ పంటగా అంతర్ పంటకు కూడా మన సోయాబీన్ను ఈ రాబోయే ఖరీఫ్లో ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.